డిసెంబర్ 3, 4 అంటే నిన్న ఈరోజు ఇండిగో ఫ్లైట్స్ అనేవి డిలే జరిగాయి. అసలు ఎందుకు డిలే జరిగాయి? డీజీసీఏ తెచ్చిన కొత్త ఎఫ్టీటీఎల్ రూల్స్ ఏంటి? అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు పాపం కొచ్చికి వెళ్ళి అక్కడి నుంచి శమర వెళ్ళి ఇరుముడి ఇద్దామనే ఉద్దేశంలో ఉండే వాళ్ళు ఆ ఫ్లైట్ డిలే వల్ల అక్కడే నిల్చొని ఉన్న వాళ్ళు చూసి చాలా బాధ అనిపించింది. అసలు ఈ ఫ్లైట్ డిలే గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. నా ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నేను అందిస్తూ ఉంటాను. కంపల్సరీ బెల్ ఐకన్ని ఆన్ చేసుకొని ఉంటానండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. అట్లీస్ట్ వీడియో చూసినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ ఇండిగో ఏవియేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఇండిగో ఫ్లైట్ అనేది మన ఇండియాలో 60% వరకు ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. ఇది మోనోపోలీ అనుకోవచ్చు. అందువల్లే ఈ ఫ్లైట్స్ డిలే కావడానికి ఒక రీజన్ అనుకోవచ్చు. ఇంకా ఈ ఎఫ్డిటిఏ రూల్స్ అంటే ఏంటి, ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ అంటే ఏంటి, ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేవి 2024 జూన్లోనే వచ్చాయి. కానీ స్ట్రిక్ట్గా ఈ డిసెంబర్ నుంచే ఈ రూల్స్ని ఈ డీజీసీఏ అంటే ఏంటి అంటే డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్. ఈ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ అనేది ఒక గవర్నమెంట్ బాడీ. ఇదే ఈ ఎఫ్డిటిఎల్ రూల్స్ని ఇస్తూ ఉంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ని ఇచ్చింది, కొత్త రూల్ని ఇచ్చుండే. అసలు ఈ రూల్లో వచ్చిన కొత్త రూల్స్ ఏంటి అని చేస్తే, రెస్ట్ అంటే మనం వీక్లీలో 7 days ఉంటాయి కదా. ఈ 7 days ఈ పైలట్లు ఏదైతే పని చేస్తారో వాళ్ళకి కంపల్సరీ 2 days అనేవి రెస్ట్ మోడ్ ఇవ్వాలి. అంటే నైట్ షిఫ్ట్లు కన్జ్యూమ్స్ అంటే 2 నైట్ షిఫ్ట్లు, ఈరోజు నైట్ డ్యూటీ చేశారంటే రేపు హాలిడే, మళ్ళీ ఎల్లుండి నైట్ డ్యూటీ, అదే విధంగా ఇవ్వాలి. వీళ్ళ నైట్ డ్యూటీలో ఉన్న ల్యాండింగ్స్ టైంని లిమిటెడ్గా ఇచ్చారు. వీళ్ళు ఏంటి, కేవలం 2 landings మాత్రమే చేసుకోవాలి. అంటే 12కి నైట్ డ్యూటీ ఎక్కితే 5 కల్లా ఈ 2 landings అని కంప్లీట్ అవ్వాలి. ఇంకేంటి, 2 consecutive nights అయితే రెగ్యులర్గా 2 consecutive nights వీళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ డే అనేది కంపల్సరీ హాలిడే ఇవ్వాలి. నైట్ షిఫ్ట్కి టైంని తగ్గించుంటే ఫస్ట్ 12 నుంచి 6 ఉండే, 12 నుంచి 5కి మార్చినారు. అండ్ ఎక్స్ట్రా వర్క్ కూడా చేయించవద్దు వాళ్ళకి కంపల్సరీ హాలిడే మాత్రం ఇవ్వాలి. వీళ్ళు లాంగ్ అవర్స్ ఫ్లైట్ చేస్తారు. కెనడా నుంచి యూఎస్ వెళ్ళడం, ఇండియా నుంచి అమెరికాకు వెళ్తే వాళ్ళకి కంపల్సరీ ఒక 24 hours అనేది రెస్ట్ మోడ్ ఇవ్వాలి. అందువల్లనే ఈ ఇండిగో ఫ్లైట్స్ అనేవి డిలే జరిగాయి. అసలు ఎన్ని ఫ్లైట్స్ డిలే జరిగాయంటే, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక 40 విమానాల సర్వీస్ అనేది రద్దు చేయడం జరిగింది. అండ్ గురువారం అంటే ఈరోజు 36 ఎయిర్ప్లేన్స్ అనేవి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ చేయడం జరుగుండే. దానివల్ల అక్కడ ఉన్న ప్యాసింజర్స్ పాపం కోప్పడి అక్కడున్న స్టాఫ్ మీద గొడవ పడి ఉన్నారు. స్టాఫ్ మీద గొడవ పడడానికి తప్పు మాట. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి అక్కడ కౌంటర్లో వస్తారు, టికెట్ తీసుకుంటారు, ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళకి అది చెప్పడం మాత్రం తెలుసు. కానీ పైన ఏం జరుగుతుందో ఆ స్టాఫ్కి వాళ్ళకి తెలియదు. కంపల్సరీ మనకు కూడా కోపం ఉంటుంది లోపల. ఒక హ్యూమన్ సెన్స్ కానీ సివిక్ సెన్స్ కానీ యూజ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ వాళ్ళకి డీటెయిల్గా తెలియాలంటే పై స్టాఫ్ ఉంటారు. మీరు కంపల్సరీ పై స్టాఫ్కి వెళ్ళి తెలుసుకున్నట్టయితే వాళ్ళ అసలు ఫ్లైట్ ఎందుకు డిలే అయిందని తెలిసి ఉండే నా దాన్ని బట్టి నేను అంచనా వేసిన ప్రకారం. అండ్ మోనోపోలీ ఈ ఇండిగో ఏవియేషన్ అనేది మన ఇండియాలో 60% వరకు ఉంది, 60% ఉంది. ఇంకా మిగతా ఫ్లైట్ సర్వీస్ అంటే చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసం మాత్రమే ఈ మోనోపోలీ వల్ల మాత్రమే ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. మనం ఇది ఎక్కడ డిలే జరిగాయి, 191 ఫ్లైట్స్ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్లో 195 ఫ్లైట్స్ అనేవి డిలే జరుగుండే. దానివల్ల ప్యాసింజర్స్ ఎంతో నష్టపోయి ఉండే. అందరూ అనుకుంటాం ఒక 2 hours 3 hours డిలే అయినా వెయిట్ చేస్తాం. కానీ ఒక 6 to 8 hours వరకు డిలే అవ్వడం వల్ల ఇక్కడ ప్యాసింజర్స్ కూడా కోప్పడి ఉండే. ఇంకా ఈ ప్యాసింజర్స్ కోప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో అర్జెంట్ పని ఉంటుంది. లేకపోతే వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండే. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎందుకు ఇచ్చుండే అంటే, వీళ్ళు ఒక 2 hours డిలే అంటే ఆగుతారు, 3 hours డిలే ఉన్న ఆగుతారు. ఒక వ్యక్తి చెప్తున్నాడు, అతను 12కి వస్తే 12 నుంచి 4:30 చేశారంట, 4:30 నుంచి 8 చేశారంట, 8 నుంచి 12 చేసినా మళ్ళీ రాలేదు. అంటే రౌండ్ ద క్లాక్ 12 hours అతన్ని వెయిట్ చేయించారు. అతను ఏమంటున్నాడు అంటే, నేను ఈ ఫ్లైట్ డిలే అయిందంటే ఈరోజు ఫ్లైట్ని క్యాన్సిల్ చేసుకుని రేపన్నా నా ప్లాన్ని, అంటే అక్కడికి వెళ్ళని ప్లాన్ని నేను చేయించుకుందును కదా అనే ఒక మాట అతని దగ్గర వినిపిస్తుంది. కంపల్సరీ కూడా ఇండిగో ఫ్లైట్ యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. అక్కడ ఉన్న రిసోర్స్ని వీళ్ళు కరెక్ట్ యూస్ చేయలేదు. అండ్ ఇలాంటి రూల్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి, కొత్త పైలట్ని నియమించుకోవడం, కొత్త స్టాఫ్ని నియమించుకోవడం,
ఈ ఇది చేసుంటే ఇలాంటి కంపల్సరీ ఉండేవి కాదు. ఇక్కడ గవర్నమెంట్ తప్పైతే ఏం లేదు. ఈ ఎఫ్డిటిఏ రూల్స్ అనేవి మంచి రూల్సే. ఈ రూల్స్ వల్ల కూడా ఎంతో కొంత జనాలకి యూజ్ ఉంటుంది కాబట్టి ఈ రూల్స్ని గవర్నమెంట్ తీసుకొచ్చుండే. అండ్ కంపల్సరీ ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఈ ఇండిగో ఫ్లైట్ డిలే గురించి మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ లభించింది, ఒక రఫ్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటాను. వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో కొంత బూస్ట్ వస్తుంది. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వీడియోస్ చేయడానికి నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. బాయ్.